పరిశుద్ధ మహిమగా నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఈ సమయంలోనైనా తండ్రి నాకంటే ముందుగా నేను తండ్రి మాట్లాడినైనా తండ్రి నా సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా చెప్పబడిన ప్రతి మాటలనైనా తండ్రి మా జీవితాల్లో అంగీకరించుకునే భాగ్యాన్ని దయచేయండి. 5వ మాటగా చెప్తుంది కానీ తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి నేను తండ్రి ఏ విధంగా మాట్లాడాలో నేను తండ్రి సహాయం చేయమని ఈ ప్రార్థనకి ఈ పాత్రలో పెడుతూ ఏసై నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పితరులకు తండ్రి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నానని. చాలండి. ఇక్కడ ఏంటండి 5వ మాట ఏంటి? నేను దప్పికొనిచున్నాను. 5వ మాట నేను దప్పికొనిచున్నాను. యేసుక్రీస్తు వారు యేసు ప్రభు వారు సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన శిలువలో మరిస్తూ చివరిగా పలికిన 7 మాటల్లో 5వ మాట ఏంటండి? నేను దప్పికొనిచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరపరంగా దప్పిక గురించి మాట్లాడలేదు కానీ ఆత్మల కొరకు దాహము కొరకు ఆయన తెలియజేస్తూ ఈ యొక్క 5వ మాట అనేది మనకి తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆత్మల సంపాదన కొరకు ఆయన వచ్చాడు. అనేక మందిని అంటే నరకంలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. అసలు ఆయనకి దాహం ఏంటండి? ఆయన ఆ కాలంలో మరి అబ్రహాము గారు 2వ వివాహం చేసుకున్నప్పుడు హాగరుని వివాహం చేసుకుంటారు. ఆయన చేసుకున్నప్పుడు ఆ యొక్క తల్లికి ఇష్మాయేల్ అనే కుమారుడు పుడతారు. పుట్టిన తర్వాత మరలా షారాకి గర్భఫలం వచ్చినప్పుడు ఈ యొక్క ఇస్మాయిల్ని పంపించేయాలని షారా ఆలోచన కలిగి ఉంటది. అలాంటి తరుణంలో మరి హాగర్ని అక్కడి నుంచి ఏదో ఒకలాగా వెళ్ళిపోవాలని షారా ఏం చేస్తదండి? పంపించేయాలని ఆలోచన కలిగి ఉంటది. అలాంటి సమయంలో హాగరు అలాగే తన కుమారుడైన ఇష్మాయేలు కలిసి ఎడారి ప్రయాణం చేస్తారు. ఎడారి ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఆ కుమారుడి దగ్గర ఒక చిన్న బాటిల్కు మాత్రమే వాటర్ ఉంటది. తర్వాత ఆ యొక్క ఎడారిలో చాలా దాహం వేస్తూ ఉంటది ఆ కుమారుడికి. తన దగ్గర ఉన్న చిన్న వాటర్ బాటిల్లో వాటర్ అంతా అయిపోతుంది. ఇంకా దాహము కలుగుతుంది అన్నమాట. ఆ ఇష్మాయిల్కి ఇంకా దాహముగా ఉంటాడు. అయితే అక్కడ ఆ ఎడారి ప్రాంతంలో ఎటువంటి వాటర్ ఫెసిలిటీస్ అనేది ఉండదు. కానీ దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు వాళ్ళ దాహాన్ని తీర్చాడు. అలాంటి దేవుడు మరి ఆయనకి దాహం ఏంటి? అసలు దేవుడే తన ప్రజల యొక్క దాహాన్ని తీర్చగలుగుతున్నాడు. అలాగే మరి మరొక తరుణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నీరు అనేది ఉండదు, దాహం వేస్తూ ఉంటది. అప్పుడు మోషే గారి మీద ఏం చేస్తారు? సనుముకుంటారన్నమాట. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అసలు వాటర్ ఉంటే మనం జీవిస్తాం. వాటర్ని మనం తీసుకోలేకపోతే ఆహారమైనా తినకపోయినా ఉండొచ్చు, కానీ నీరు త్రాగకుండా అయితే మనం జీవించలేం. అలాంటి తరుణంలో మరి మోషే మీద సనుగుకుంటూ ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. సనుగుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? దేవునికి మొదలుపెట్టినప్పుడు మోషే ప్రార్థనను దేవుడు అంగీకరించి అక్కడ ఒక బండ ఉంటది. ఆ బండను కొట్టగా నీళ్లు ఉబుకుతూ వస్తూ ఉంటాయని చెప్పి దేవుడు మోషే గారి ద్వారా ఆ బండను కొట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగా అనేక విధములుగా దేవుడు ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తున్నాడు. కానీ ఇంకొకటి ఏంటండి? ఆయన దాహం ఆత్మల దాహం. ఆయన సంపూర్ణంగా ఏం కావాలని కోరుకుంటున్నాడు? నశించిపోయే ఆత్మలను రక్షించాలని కోరుకుంటున్నాడు. ఆయన దాహం అదండి. దప్పికొనిచిన యేసేపు వారు ఏం చేశారండి? చేదు చిరకను ఇచ్చారు. మరి నీవు నేను కూడా ఆయన దాహాన్ని ఎలా తీర్చగలం? అసలు ఆయన దాహాన్ని ఎలా తీర్చగలం? ఆయన దాహం తీర్చగలమా? మనం తీర్చగలం. ఎలా తీర్చగలమండి? ఆయన దాహాన్ని ఎలా తీర్చగలం? మన యొక్క సత్క్రియలను బట్టి, మన యొక్క భక్తిని బట్టి, అలాగే మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన దాహాన్ని తీర్చగలం. ఈ లోకంలో మనుషులంగా ఎన్నో పాపాలు చేస్తూ మన ఆత్మలను మనం నశింపజేసుకుంటున్నాం. ఇలా నశించిపోయిన ఆత్మలను ఆయన రక్షించడానికి ఆయన దాహము కొనుచున్నాడు. మన ప్రవర్తనను బట్టి ఆయన ఏం చేస్తాడండి? మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం
34వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, నీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ ఏంటండి? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. మన ప్రవర్తన ఎలా ఉండాలంటండి? చాలా నీతిగా ఉండాలి. అంటే ఎటువంటి పాపము లేని వారిగా మన ఆత్మలను మనం రక్షించుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటదంటండి? నీతిగా ఉంటది. ఆనాడు అబ్రహాము గారు విశ్వాసమును బట్టి ఆయనకి ఏమొచ్చిందండి? నీతి అనే పేరు వచ్చింది. ఆయన ప్రవర్తన దేవుని ఎదుట ఎంత అద్భుతంగా ఉంది. అసలు తన యొక్క విశ్వాసాన్ని ఎంత విధంగా కనపరుచుకున్నాడు ఆయన. అందుకని తన ప్రవర్తనను బట్టి దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? అబ్రహాము నీతిమంతుడు, నీతిగా విశ్వసించాడు. అబ్రహాము విశ్వాసము నీతిగా ఎంచబడింది. అలాగే నోవాహు కాలంలో కూడా, ఆ కాలంలో ఎవరు నీతిమంతులండి? నోవాహు మాత్రమే నీతిమంతుడు. తన నీతిని బట్టి దేవుడు తనకు ఒక అధికారాన్ని అప్పగించాడు. నశించిపోయిన అక్కడ ఆ యొక్క ప్రజలు నశించిపోతారని చెప్పి నోవాహు గారిని ఏం చేయమని చెప్పారు? ఒక ఓడను తయారు చేసి, నశించిపోతున్నారు నా ప్రజలు, వారిని అందరినీ కూడా ఈ యొక్క జల ప్రళయం చేత వారు నశించిపోతారేమో అని ఆయనకి ఒక బాధ్యతను అప్పగించారు. ఎవరికి? నోవాహు గారికి అప్పగించి ఏం చేశారు? అక్కడ స్వార్థ ప్రకటించి కొన్ని ఆత్మలను ఈ వాడలోనికి నడిపించు అని చెప్పినప్పుడు నోవాహు గారు అట్టి విధంగానే ఆయన మాటకు విధేయత చూపి అట్టి విధంగానే చేశారు. కానీ అక్కడ ప్రజలు ఏం చేశారు? ఆయన మాటలు తిరస్కరించి వారి యొక్క ఆత్మలను వారే నాశనము చేస్తున్నారు. అలాంటి వారి కొరకు కొంతమంది ప్రవక్తలను, అలాగే కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకొని నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించాలని ఆయన ఎన్నుకున్నాడు. అసలు మనం ఏం చేస్తున్నాం? మనము ఎలా ఉంటున్నాం? అసలు మన నీతి ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎలా ఉంటుందండి? నీతి ప్రవర్తన గలవారే మిక్కిలి పాపము చేయకుడి. ఏం చెప్తుంది? నీతిగా ఉన్నప్పుడు మనం పాపము చేయలేం, అంతే కదండి. నీతిగా ఉంటే మనం పాపము చేయలేం. పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానం అంటండి చాలా మందికి ఉండట్లేదు. అంటే దేవుని తెలుసుకునే ఉంటున్నారు, కానీ మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకోలేకపోతున్నాం. అలాగా ఉన్నప్పుడు ఏమి లేదంటే వాళ్ళకి దేవుని గూర్చిన జ్ఞానము లేదు. జ్ఞానము గలవారమని అనుకుంటున్నాము, కానీ మన పాపములను బట్టి ఆ జ్ఞానమును వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు? మనకి సిగ్గు కలుగునట్లు చెప్పుచున్నాడు ఈ మాట. ఎలా ఉండాలని? నీతి ప్రవర్తన గలవారే ఉన్నప్పుడు మనం అనేక ఆత్మలను, మనం నీతిగా ఉన్నప్పుడు, మనం మాదిరికరంగా ఉన్నప్పుడు మనల్ని చూసి కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి. ఆయన దాహాన్ని మనం ఆ విధంగా తీర్చగలుగుతాం. అంతేగాని మనమే పాపంలోనికి వెళ్ళిపోతూ మనమే లోకానుసారమైన విధమైన పనులకు చోటు ఇచ్చామనుకోండి, ఆయన దాహాన్ని మనం తీర్చలేము. అలాగే మన భక్తి, యోబు గారి భక్తి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే, కానీ సమయ సందర్భాన్ని బట్టి ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోబు గారు ఎంత భక్తిపరుడండి. ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ ఆయన భక్తిని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత శరీరపరమైన ఆ యొక్క ఆరోగ్యానికి గురైనా కానీ దేవుని యందు విశ్వాసాన్ని, అలాగే దేవుని యందు భక్తిని, అలాగే దేవుని యందు యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టలేదు గనుక తన ప్రాణముల మీద అపవాదికి అధికారాన్ని ఇచ్చిన, తన శరీరం మీద దేవుడు అధికారం ఇచ్చిన తన ప్రాణం మీద అపవాదికి అధికారం అనేది ఇయ్యలేదు. తన ఆత్మను తను చాలా బాగా రక్షించుకున్నాడు. అలాంటి భక్తి మనలో కూడా ఉండాలి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందామండి. నీ పగవాడు ఆకలి గొనిని ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పి గొనిని ఎడల వానికి దాహము. చాలండి. ఇక్కడ ఏంటండి, మన స్నేహితులు, మన సహోదరులు, మన బంధుమిత్రులు అందరూ కూడా ఎంతో మంది దేవుని ఎరగనంటి వారు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలండి? ఆహారం కావాలి. ఏ ఆహారం కావాలి వాళ్ళకి? ఆత్మీయ ఆహారము కావాలి, జీవాహారము కావాలి. ఈ లోకపరమైన మనం జీవించడానికి ఆహారాన్ని తీసుకుంటాము, కానీ మన ఆత్మ జీవించాలంటే, మన ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే మనకి ఏ ఆహారం కావాలి? నశించిపోతున్న వారికి ఆత్మీయ ఆహారం అనేది కావాలి. మన పగవారంటండి ఆకలి కొనినప్పుడు వారికి ఏం చేయాలంట? భోజనము పెట్టాలి. ఏ భోజనం పెట్టాలి? ఆత్మీయ ఆహారం. అంటే వారికి ఏం చేయాలి? వారు నశించిపోతున్నప్పుడు మనం వాళ్ళని పట్టుకొని వారితో మాట్లాడి వారికి జీవాహారాన్ని మనం అందించాలి. అలాగే ఏంటి? దప్పిగొనిని ఎడలవానికి దాహమిమ్ము, దప్పిగొనిని ఎడలవానికి దాహమిమ్ము. వాళ్ళు దాహము కొనిచున్నారు అంటే దాహంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం?
నీళ్లు తాగుతాం. ఆ నీళ్ళు ఏంటండి? ఆ నీళ్ళేంటి? నీరు ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. ఈ వాక్యాన్ని దాహము కొన్న వారికి మనం పంచినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మను మనం రక్షించగలం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సహోదరులు ఎవరైనా అన్యులు ఎవరైనా ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మలను రక్షించే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా ఒకసారి నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించదని. చాలండి. ఇక్కడ ఏంటండి? నేను దప్పి గలవాని మీద నీళ్లను. ఎవరైతే దాహము కొంటారో ఆయన ఏం చేస్తానంటున్నాడు? నీళ్లను ఇస్తానంటున్నాడు. ఆ నీళ్ళేంటి? వాక్యం. వాక్యం అనే నీళ్లను మనం త్రాగినప్పుడు ఎండిపోయిన భూమి మీద ఏం జరుగుతుందంటండి? ప్రవాహ జలములను కుమరిస్తాను. అంటే కొన్ని ఆత్మలు నశించిపోయినప్పుడు, ఎండిపోయిన జీవితాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన వాక్యముతో మన యొక్క ఆత్మలను చిగిరించి ప్రవాహ జలములు అంటే ఏదో వాటర్ వేస్తుంటే వెళ్ళిపోవడం కాదు. వాటర్ ఫాల్స్ ఉంటే చూడండి, అంతగా వాటర్లు పొంగి పొరలేంతగా ఏం చేస్తానంటున్నాడు? ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన యొక్క సహోదరులను రక్షించుకునే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఆయన దాహాన్ని ఏ విధంగా తీర్చగలమండి? మన ఎదుటి వారిని ఎప్పుడైతే రక్షించగలమో దాన్ని బట్టి దేవుని యొక్క దాహాన్ని మనం తీర్చగలము. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహనమునకిమ్ము అని ఆమెను అడిగని. చాలండి. ఇక్కడ ఏంటండి? యేసుక్రీస్తు వారు యాకోబు బావ దగ్గరికి వస్తున్నారు. ఆయన ప్రయాణం వలన ఏమయ్యారండి? అలసి ఉన్నారు. ఆ బావి యొద్ద కూర్చున్నప్పుడు అప్పటికి టైం ఎంత అవుతుందంటండి? మధ్యాహ్నము 12 గంటలు. అంటే అది ఎండవేళ. చాలా ఆయన అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. అక్కడికి ఎవరు వచ్చారంటండి? సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ టైంలో ఆవిడ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. అప్పుడు యేసు ఆమెతో మాట్లాడుతున్నాడంటండి. ఏమని? నాకు దాహము కిమ్మని ఆమెను అడుగుతున్నాడు మాట. అసలు ఎండవేళ మన ఏరియాలో చూసుకుంటే మధ్యాహ్నం 12 గంటలకి వాటర్ అనేది రాదు. వస్తే ఉదయం వస్తుంది, లేకపోతే సాయంత్రం వస్తుంది. కానీ ఒక వ్యక్తిని రక్షించుకోవాలంటే దేవునికి సమయం అనేది తెలియదు. ఏ టైంలో ఎవరిని ఏ విధంగా రక్షించుకోవాలో ఆయనకి తెలుసు. 12 గంటల సమయంలో ఆ బావ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ ఆ నీళ్లు చేదుకొనుటకు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి? నాకు దాహముగా ఉంది, ఆ నీళ్లు ఇమ్మని ఆమెను అడిగాను. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగో దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును
దప్పికొనుడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలండి. ఇక్కడ ఏంటండి, ఆ స్త్రీతో చెప్తున్నాడు, నాకు ఈ నీళ్లు దాహంగా ఉంది, నాకు ఈ నీళ్లు ఇవ్వమని ఆ యొక్క సమరయ స్త్రీని అడిగిచినప్పుడు ఏమంటుందండి ఆవిడ, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా, ఈ నీళ్లు మరి నువ్వు ఎలా త్రాగగలవు, చాలా లోతుగా ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకు యేసు దేవుని వరమును నాకు దాహము నాకు ఇమ్మని నిన్ను అడుగుచున్నా వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగవు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఈ నీళ్లు ఇవ్వడానికి నువ్వు ఇబ్బంది పడకు, ఆయన నీకు ఏమిస్తాడు, ఈ నీళ్ళ కంటే మధురమైన నీళ్లు నీకు ఇవ్వగలడు అని ఆ స్త్రీకి చెప్తున్నాడు. అయ్యా, ఈ బావి చాలా లోతుగా ఉంది, చేదుకున్నటకు ఏమీ లేదు అని ఆమె సమాధానం చెప్తుందన్నమాట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీ గొప్పవాడవా అని ఆమె ప్రశ్న వేస్తుంది అని ఆయనని అడుగుతుంది. అందుకే ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును కూడా మరలా దప్పికుంటాడు, కానీ నేను ఇచ్చి నీళ్లు త్రాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనడు. ఆ స్త్రీ ఎవరు అసలు? ఆ స్త్రీ క్యారెక్టర్ ఏంటి అసలు? అక్కడ పాపము చేసిన స్త్రీ. అలాంటి వ్యక్తిని దేవుడు రక్షించుకోవాలని మధ్యాహ్నము వేళ 12 గంటలకు ఆ యొక్క స్త్రీ వచ్చినప్పుడే దేవుడు ఆమెను దర్శించడానికి ఆ సమయంలో వెళ్ళి ఆమె యొక్క ఆత్మను రక్షించాలని, ఆయన దాహము కూడా తీర్చుకోవాలని ఆ సమయాన్ని దేవుడు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎవరు కూడా దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవము. అసలు మన కాన్సెప్ట్ ఏంటి? నిత్య జీవం. ఎంత భక్తి చేసినా మనం ఎక్కడికి వెళ్ళాలని? నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు మన ప్రవర్తన అయినా మన భక్తి అయినా దేని కొరకు చేస్తాం? ఆయన రాజ్యంలో ఆయన కుడిపార్శ్వమందు మనం కూడా కూర్చుండడం కొరకు మన భక్తి చేస్తాం, అలాగే నీతిగా ఉంటాం, మన సత్క్రియలు చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఆయన రాజ్యంలో వారసులుగా ఉండడం కొరకు. అందుకనే ఆ యొక్క వ్యక్తితో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను ఇచ్చి నీళ్లు త్రాగినప్పుడు నువ్వు ఖచ్చితంగా మరలా దప్పికొనవు, నీలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటావు, నిత్య జీవానికి నువ్వు వారసురాలుగా ఉంటావు, అలాగే నీ ద్వారా కొంతమంది ఆత్మలు నువ్వు రక్షించుకోగలవని దేవుడి యొక్క వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆ స్త్రీ ఎలాంటి స్వభావంతో ఉందో కూడా దేవుడు అక్కడ మనకి చాలా క్లారిటీగా చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందండి, చాలా ఆశ్చర్యపడుతుంది. ఇదేంటి, నా యొక్క క్యారెక్టర్ నీకెలా తెలుసు అని ఆమె కొంచెం భయపడుతూ ఉంటది. ఈయన నిజంగా దేవుని కుమారుడా అని చెప్పి ఆమె ప్రశ్నలు వేసుకోవడం అనేది జరుగుతుంటది. దేవునికి మన హృదయ ఆలోచనలు ప్రతిదీ ఎరిగిన దేవుడు. ఆనాడు ఎలీషా గారు అద్భుతం చేసినప్పుడు కొన్ని వస్తువులను నయమాను కుష్ఠరోగము కలిగి ఉన్నప్పుడు స్వస్థపరచబడడానికి ఏలియా గారి దగ్గరికి పంపినప్పుడు తను స్వస్థత పొందిన తర్వాత కొన్ని బహుమతులను ఈయనకి దైవజనుడికి ఇవ్వాలని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాడు ఈయన, నాకు వద్దని చెప్తారు. చెప్పినప్పుడు తనతో ఉన్న గెహాజీ ఏం చేస్తాడండి, ఆ యొక్క వస్తువులను కావాలని ఆశపడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడండి, గెహాజీ నీతో నా ఆత్మ రాలేదా అంటాడు. మనం ఏం చేస్తున్నాం మనకి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడు మనతోనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన భక్తి ఎలా ఉందనేది ఆయన ఆత్మ మనతో ఎప్పుడు ఖచ్చితంగా ఉంటది. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం తలస్తున్నాం అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి మనల్ని దేవుడు చూడట్లేదని అనుకోకూడదు. ఈ యొక్క వ్యక్తి కోసం తనకి తెలుసు, కానీ తన కోసం యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. ఎందుకని తను నశించిపోవడం యేసుక్రీస్తు వారికి ఇష్టము లేక ఆ సమయంలో ఆ వ్యక్తిని రక్షించుకోవాలని, ఆయన దాహాన్ని తీర్చుకోవాలని ఆ సమయంలో దేవుడు ఆ యొక్క ప్రాంతానికి రావడం జరిగి ఆ యొక్క వ్యక్తిని ఆయన రక్షించుకోవడం అనేది జరిగింది. ఆ యొక్క స్త్రీ పేరు ఈ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదంటే దానికి కారణం ఏంటండి, యేసుక్రీస్తు వారు ఆమెను రక్షించుకోవాలని ఆశపడ్డాడు గనుక ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మన కొరకు కూడా ఆయన అలాగే ఆశపడతాడు. మన ఆత్మలను ఎప్పుడు కూడా నిత్య జీవానికి వారసులుగా చేయడం కొరకే మనతో ఎప్పుడు ఉంటాడు. ఆయన ఆత్మ ఎప్పుడు మనతో ప్రయాణం చేస్తూ ఉంటది. కానీ దాన్ని మనం గ్రహించుకోలేక
మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనతో ఉందని మనం ఎప్పుడైతే నమ్మి ప్రవర్తిస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి నిత్య జీవితాన్ని అనేది ఖచ్చితంగా దయచేస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి మనం చదువుకున్నట్లయితే, చదవద్దు కానీ టూకీగా చెప్పేస్తానండి. ఇది 31 ఒకసారి చదువుకుందామండి. 25:31. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టని. చాలండి. ఇక్కడ ఏంటంటే పరలోకానికి వెళ్ళవలసిన యొక్క పాఠాలన్నీ చెప్తారు. ఇక్కడ ఏంటంటే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, అలాగే తలంతుల కోసం ఉంటూ ఉంటది. తర్వాత ఏంటంటే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఎదుట ఆసీనుడై ఉన్నాడంట. అలాంటి సమయంలోని సమస్త జనములందరూ కూడా అక్కడ పోగు చేయబడి ఉన్నారు. అయితే దేవుడు వేరుపరుస్తున్నాడు. తన సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తున్నాడండి? వేరుపరుస్తున్నాడు. అంటే గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తున్నాడు అనమాట. కుడివైపున ఒకరిని, కుడివైపున నీతిమంతుల్ని, ఎడమవైపున అనీతిమంతుల్ని ఏం చేస్తున్నాడు? ఆయన వేరు చేస్తున్నాడు. వేరు చేసినప్పుడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి ఏమంటున్నాడండి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిని. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి. ఇక్కడ ఏంటండి? దేవుడు కుడివైపున ఉన్న వారిని చూచి ఏమంటున్నాడు? నా తండ్రి చేత, అంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడుచున్న వారిలారా రండి, ఈ లోకం పుట్టినది మొదలుకొని కూడా మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోవాలి. అంటే ఎంత చక్కగా చెప్తున్నారు. ఆ కుడివైపునున్న ఆ ప్రజలు ఎంత నీతిమంతులుగా ఉంటే దేవుడు ఆ యొక్క అధికారాన్ని వాళ్ళకి ఇస్తారు. నా రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆయనే ఇచ్చేస్తున్నాడు. ఆయనే చెప్పేస్తున్నాడు ఏమని? నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నాకు ఆహారాన్ని పెట్టారు. అలాగే నేను దాహముగా ఉన్నప్పుడు ఏం చేశారు? నాకు దాహమును ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారండి? దేవుని కొరకు, దేవుని యొక్క దాహాన్ని తీర్చడం కొరకు వాళ్ళు ఏం చేశారు? ఆకలిగా ఉన్న వారిని ఆహారం పెట్టారు. అంటే ఈ లోకపరమైన ఆహారము కాదు కానీ జీవాహారాన్ని, నశించిపోయిన ఆత్మలను రక్షించడానికి వారు చాలా ప్రయాసపడి కొన్ని ఆత్మలను దేవుని కొరకు రక్షించారు. కాబట్టి ఆ కుడివైపునున్న వారిని కొరకు దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. దాహము కొన్నప్పుడు ఏం చేశారండి? నశించిపోతున్న వ్యక్తులను వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యము చేత, ఈ నీరు అనే వాక్యము చేత వారిని రక్షించారు. కాబట్టి మీరు నా కొరకు ఇంతగా చేశారు గనుక ఈ రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. తర్వాత వాళ్ళు అంటున్నారు మాట 40వ వచనం ఒకసారి చదువుకుందామండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడైనా ఎడమ వైపు ఉండేవారిని చూసి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. వారి యొక్క ప్రవర్తన ఎలాగుందంటండి? వీళ్ళు దేవుని ప్రేమను రుచి చూచి దేవుని యొక్క ఆలోచనల్ని వాళ్ళు గుర్తెరిగి ఏం చేశారు? దేవుని యొక్క దాహాన్ని తీర్చడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అందుకని ఆయన రాజ్యాన్ని పొందుకున్నారు. కానీ ఎడమ వైపునున్న వారు ఏం చేశారండి? చేద్దాంలే అని వాళ్ళు అశ్రద్ధ చేశారు. వారు ఏం చేయబడ్డారండి? నిత్య అగ్నిలోనికి పోవుడి. శపిస్తున్నాడు దేవుడు. దేవుడు ఆశీర్వదించాడంటే అది చాలా గొప్పగా ఉంటుంది. శాశ్వత కాలము ఆయన రాజ్యంలో మనం దాహము, దప్పిక, ఆకలి ఇలాంటి ఏమీ లేకుండా ఆయనతో మనం ఉంటాం. కానీ అదే దేవుడు శపించాడు అనుకోండి, నిత్య నరకం. అంటే ఎప్పుడు మనకి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఉపద్రవాలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. దేవుని యొక్క శాపానికి మనం ఎప్పుడు గురి కాకూడదు. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. దేవుడే ఇక్కడ జడ్జిమెంట్ అనేది చేస్తున్నారు. కొంతమందిని
నిత్య రాజ్యంలోనికి, కొంతమందిని నిత్య నరకానికి పంపుతున్నారు. మనం అసలు ఏ గుంపులో ఉన్నాము, దేవుని యొక్క దాహాన్ని ఏ విధంగా తీర్చగలుగుతున్నాం అనేది మనం గుర్తించాలి. అలాగే చివరిగా 46వ వచనం కూడా ఒకసారి 44 నుంచి చదువుకుందాం. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి గొని ఉండుట అయినను, దప్పి కొని ఉండుట అయినను, పరదేశీ అయి ఉండి అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగి అయి ఉండుట అయినను, చెరసాల్లో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వారులారా, వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వారితోను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఏంటండి, దేవుడు ఇక్కడ వాళ్ళని జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు ఆయన? మీరు ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు, మీకు నిత్య నరకము. నీతిమంతులుగా ఉన్నవారు నా కొరకు వాళ్ళు ఏం చేశారు? కొన్ని ఆత్మల్ని రక్షించారు, నా దాహాన్ని తీర్చారు, నా ఆకలిని తీర్చారు, నా బాధలను తీర్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిత్య రాజ్యములో వారసులుగా ఉంటారు, వాళ్ళు నిత్య జీవనకు పోతారు. మీరు మాత్రం నిత్య శిక్షకు అర్హులు అని దేవుడు అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అంటే మనం ఏ గుంపులో ఉన్నాం? కుడివైపు ఉన్న వారి గుంపులో ఉన్నామా, ఎడమ వైపు వారి ఉన్న గుంపులో ఉన్నామా అనేది మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ఆయన దాహాన్ని ఏ విధంగా తీర్చగలుగుతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. చివరిగా ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పిల గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఏం చేయాలండి? ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. మరి నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలండి? ఆకలి దప్పికలు కూడా విడిచిపెట్టేసి దేవుడిచ్చే ఆ యొక్క నిత్య జీవము, నిత్య ఆహారం అంటే జీవాహారములు పొందుకున్నప్పుడు దేవుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ ఆకలి దప్పికలు కాదు కానీ దేవుడిచ్చే జీవాహారములు భుజించినప్పుడు మనం ఏం చేస్తాం? నీతిమంతులు ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు. మనకి ఎక్కడ తృప్తి ఉంటుందండి? ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఆయన చేత ఎప్పుడైతే ఆశీర్వదింపబడతామో అప్పుడు ఖచ్చితంగా మనం తృప్తి చెందుతాం. కాబట్టి ఆయన దాహాన్ని తీర్చాలంటే మనం ఏం చేయాలి? నశించిపోయిన ఆత్మలను మనం రక్షించగల బాధ్యత మన మీద ఉంది. అలాగే మన ప్రవర్తనను బట్టి, మన యొక్క భక్తిని బట్టి, మన నీతిని బట్టి ఆయన దాహాన్ని తీర్చగలం. మనం సరిగా ఉంటే ఖచ్చితంగా కొన్ని ఆత్మలను మనం రక్షించగలం, ఆయన దాహాన్ని తీర్చగలం. మనమందరం కూడా ఆయన దాహాన్ని తీర్చి నిత్య రాజ్యంలోనికి మనందరం ప్రవేశించాలని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని అప్పగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నైనా తండ్రి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. అయా నా మాటలు కాదు కానీ నైనా తండ్రి, నా నోటి నుంచి మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయా నేను చెప్పబడిన వాక్యంలోనైనా తండ్రి, అయా ఏమైనా తప్పులు పొరపాటు ఉంటే దయతో క్షమించండి. విన్నవారందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన అంతా నీ పాద సన్నిధిలో పెడుతూ యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.